ఇక 100 సంవత్సరాల పైనే ఉంటుంది. మరి ఇక్కడ చెరువుకి రాకపోకలు ఇబ్బందిగా ఉంది, ఎట్లుంది? రాకపోకలేందండి. మొత్తం మొన్న వరద వచ్చినప్పుడల్లా మొత్తం కొట్టపోతుంది. మొన్న ఈ చెరువు ప్రెసిడెంట్ వచ్చి పోపిచ్చి మట్టి గట్ట పోపిచ్చిండు. ఇక మట్టి పోపిచ్చిన కాడ నుంచి మంగాపురం తండ కానీ వల్లభి కానీ పోవటానికి కార్లు పోతున్నాయి, బైకులు పోతున్నాయి. మరీ ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే మొత్తం వరదే. ఇగో ఇటు ఈ పొలాలు మొత్తం ఇవన్నీ మునిగిపోతాయి. చెప్పారు అధికారులకు మీరు? అధికారులకు చెప్తూనే ఉండరు మరి. అధికారులు ఎవరు పట్టించుకోవట్లే. అవుతుంది అన్నారు. అక్కడ మన కందాల ఉపేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది కూడా ఉంది అక్కడ. దిమ్మి ఆగోదు అక్కడ. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటారా? మంత్రి పొంగులేశ్వర చెప్పారా? మంత్రి కాంగ్రెస్ ఆయన చెప్పారంటగా. మరి ప్రెసిడెంట్ చెప్పిండు. ప్రెసిడెంట్ ఏమంటుండు? ప్రెసిడెంట్ వస్తుంది అయిద్ది అని అంటాడు. అది అయ్యేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు. ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్తావు? చెరువు గురించి ఏం చెప్తావు? ఎవరు? నేనేం చెప్పానండి? ఎప్పుడు పని చేయాలి కదా, ఆగిపోయింది కదా. పని చేయాలా మరి? కాంట్రాక్ట్ దారి రావట్లేదు, ఏం రావట్లేదు. ఊరు ఆయనకి అయిపోయింది అన్నారు. మేడపల్లి ఉపేంద్రయ్య గారి కొడుకు వెంకటేశ్వరరావుకి ఏమైంది అన్నారు. అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. ఈ డిమాండ్ ఏం చెప్తావు ప్రభుత్వానికి? డిమాండ్ ఏముంది? ఇది మొత్తం చేపియాలనే ఉంది. చేపిమని చెప్తున్నాను. చెరుకు దారులు మాత్రం చాలా కష్టం ఉంది. ఇది రావటం పోవటం మాత్రం ఇంకొస్తే వల్లభి చెరువు మళ్ళీ అటించి రాయగడం, అటించి రావాలా. ఇటు అయితే పోయేది కాదు, వచ్చేది కాదు. ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకొని పోతాయండి. అది అయితే ఇది ఎప్పటి నుంచి చాలాసార్లు కొట్టుకుని పోయింది. ఇంకా అధికారులు వస్తారు, చూస్తారు, అంతే పోతారు. కానీ ఇప్పుడు ఏమైనా తెలియదు. అప్పుడు అది మనకు తెలియదండి. మన ఈ మధ్యన అంటారు మరి చెప్పారు అని అంటే చేపిస్తాం అని అంటారండి. అది ప్రభుత్వం కింద ఏం చెప్పాలంటే మొత్తం చేపియాలండి. బ్రిడ్జి మాత్రం వేపియాలని చెప్తున్నా. వర్షాకాలం వస్తే మాత్రం మొత్తం కొట్టుకొని పోతాయి, పొలాలు కొట్టుకొని పోతాయి, మనుషులు కూడా కొట్టుకొని పోతారు. ఇంకా ఆడ పంచాయతీ బోర్డు వాళ్ళు అక్కడ టాటర్ పెడతారు. అక్కడ పంచాయతీ బోర్డు టాటర్ పెడితే రాకపోకుండా ఆగుతారు వాళ్ళు. ఇటు వల్లభి అటు మొత్తం పోయిద్దండి. వల్లభి మంగాపురం తండ అటు మొత్తం బాణాపురం అది మొత్తం అటు పోయిద్ది అనమాట. ఇటు కూడా తెలంగాణ మొత్తం, ఆంధ్ర మొత్తం పోతూనే ఉంటారు. వల్లభి మళ్ళీ గండ్రాయి వాళ్ళందరూ ఇటు వస్తారు. రైతులకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి ఇది.